హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి. అదేనండి, అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. బనానా చిప్స్ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి ఈ బనానా చిప్స్ చేయడం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. 2-3 టిప్స్ అయితే ఉన్నాయండి. ఇవి మంచిగా కరకరలాడుతూ రావడానికైతే ఈ టిప్స్ ఫాలో అయిపోయినట్టయితే మనకి బనానా చిప్స్ అనేవి మనకి షాప్లో దొరికినట్లు వచ్చేస్తాయండి. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ అను కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి మనము బనానాను కట్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి ముందుగా ఈ వాటర్ అయితే రెడీ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బనానాస్ అయితే కట్ చేద్దాం. ఈ బనానాస్ అనేవి చాలా గట్టిగా ఉండాలండి, అలాగే చాలా పచ్చిగా ఉండాలి. అప్పుడే మనకి బనానాస్ అనేవి మంచిగా టేస్ట్ వస్తాయి, అలాగే కరకరలాడుతూ వస్తాయన్నమాట. బాగా పచ్చిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి, అప్పుడే మనకి బాగా వస్తాయి ఈ చిప్స్. అదొక్కటే మొదటి టిప్ అండి. ఈ విధంగా పీల్ చేసుకోండి. మొత్తం లోపల వైట్ పార్ట్ వచ్చే వరకు డబల్ టైం చేసుకుంటే మనకి మంచిగా వైట్ పార్ట్ అంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. మనం ఇది తీసేలోపు కలర్ చేంజ్ అవుతుంది అరటికాయ అనేది, అది కామన్ అండి. ఈ విధంగా నీట్గా తీసుకొని పీల్ చేసేసుకొని వాటర్లో అయితే వేసుకోవాలి. యాక్చువల్గా కేరళలో దొరికే చిప్స్ అయితే అవి డిఫరెంట్గా చేస్తారండి. అవి బనానాస్ డిఫరెంట్ ఉంటాయి, వేరే బనానాస్ మనకైతే ఇక్కడ దొరకవు. నేను మనకు దొరికే బనానాస్తోనే ఇవి చేస్తున్నాను అన్నమాట, చిప్స్ అనేవి చేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం పీల్ చేసేసుకోవాలి నీట్గా. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 3 బనానాస్ అయితే యూజ్ చేసి చేస్తున్నాను అన్నమాట ఈ చిప్స్. చూడండి, ఈ విధంగా నీట్గా గ్రీన్ పార్ట్ అనేది లేకుండా నీట్గా పీల్ చేసుకోవాలి. ఒక సైడ్ తీసిన తర్వాత ఇంకొక సైడ్ అనేది మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే చూపిస్తున్నానండి. ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను, గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. యాక్చువల్గా కేరళ బనానా చిప్స్ కోసము కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు. మనకి కోకోనట్ ఆయిల్తో చేసిన వంటలు అనేవి అంతగా ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేనైతే పల్లి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట, గ్రౌండ్ నట్ ఆయిల్. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోండి. బనానా చిప్స్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను బనానా స్లైసెస్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి. ఆయిల్ అయితే అప్లై చేయండి, అప్పుడు బనానాస్ అంటుకోకుండా వస్తాయి అన్నమాట. లేకపోతే డైరెక్ట్గా చేసామంటే బనానాస్ అంటుకుపోతాయి. బౌల్లో వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ సాల్ట్ వాటరే మనం బనానా చిప్స్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. సాల్ట్ కూడా చెక్ చేసుకోండి మన బనానాస్కి సరిపోతుందో లేదో. 1 స్పూన్ అయితే సరిపోతుంది బాగా. ఈలోపు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. నేను బనానా చిప్స్ కూడా రెడీ చేసి పెట్టానండి, కట్ చేసి పెట్టాను. కట్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే మనకి అతుక్కుపోతాయండి. సపరేట్గా పెట్టుకోవాలి. స్లైసెస్తో అయినా చేయొచ్చు, లేకపోతే మనకి విడిగా చాకుతో అయినా చేసేసి పెట్టుకోండి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి మాత్రమే వేయండి. అన్నీ కలిపి వేసామంటే ఆయిల్లో కూడా అవి అటాచ్ అయిపోయి ఉంటాయి, అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి విడివిడిగా తీసి వేస్తేనే మనకి అన్నీ విడివిడిగా వస్తాయి. ఆయిల్లో సరిపోయినంత మాత్రమే వేయండి. ఒక బనానా అయితే సరిపోతుంది మనం వేసిన ఆయిల్లోకి. సో ఒక బనానాకి వచ్చిన చిప్స్ మాత్రమే నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లైట్గా తిప్పుకోండి. కొద్దిగా ఫ్రై అవుతున్నాయి, చూసారు కదా. ఈలోపు మనము ఫ్లేమ్ అనేది హైలో మాత్రం పెట్టకూడదు. హైలో ఉందంటే మనకి మాడి ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ లోపల ఉడకవు అన్నమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మన సాల్ట్ వాటర్ని ఈ విధంగా ఆయిల్లో పోర్ చేస్తూ ఉండండి. బనానాస్ పైన వేసుకుంటూ ఉండండి. నేను మరీ ఎక్కువగా ఎల్లోయిష్గా అయితే వేయలేదు, పసుపు అనేది కొద్దిగా లైట్గానే వేసుకున్నాను. వేడి చేస్తుందేమోనని అందుకని లైట్గా వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఎక్కువ పసుపు యాడ్ చేసుకోండి. మనకి ఆయిల్లో వాటర్ యాడ్ చేసినా కానీ
చిందటం అట్లాంటిది ఏమీ ఉండదండి. చూస్తున్నారు కదా నూరగలాగా వచ్చింది. ఆ నూరగ మొత్తం పోయి మనకి ఫ్లాట్గా బబుల్స్ ఏమీ రావట్లేదు అంటే ఫ్రై అయినట్టు బనానాస్ అనేవి. చూసారు కదా మనకి వైట్గా కనిపిస్తున్నా కానీ అవి ఆరిన తర్వాత చిప్స్ అనేవి కరకరమంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు రెండో బనానా చిప్స్ అయితే వేస్తున్నాను. ఒక బనానా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకో బనానాని కట్ చేసుకోండి, లేకపోతే బనానా కూడా బ్లాక్గా అయిపోతుంది అనమాట. వాటర్లో మాత్రం వేయకండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మిక్స్ చేసి పెట్టుకున్న సాల్ట్, పసుపు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ విధంగా అన్ని చిప్స్ని ఫ్రై చేసేసుకుంటే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చూసారు కదా ఇక్కడ అంటుకుపోతున్నాయి, బనానాస్ అంటుకుపోతాయి. మ్యాక్సిమం తిప్పుకుంటూ ఉండండి. వంట రాని వాళ్ళు కూడా ఈ చిప్స్ అయితే ఈజీగా చేసేయచ్చండి. చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట. ఈ సమ్మర్లో పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా చేసి పెట్టాము అన్న తృప్తి కూడా ఉంటుందన్నమాట. అది ఇంట్లో చేసినవి ఇంకా హెల్తీగా ఉంటాయి కాబట్టి మంచిగా నూనె మనము ఇంట్లోది యూజ్ చేస్తాము. బయటవైతే మంచి ఆయిల్స్ అయితే ఉండవు కాబట్టి ఈ విధంగా మనకి సమ్మర్లో పిల్లల కోసం చేసేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. స్టోర్ చేయకపోయినా అట్లీస్ట్ ఇవైతే 3-4 రోజులు అయితే కంపల్సరీగా వస్తాయి. మనం డైరెక్ట్గా అయితే తినేయచ్చు. అలాగే మనకి పప్పుచారులోకైనా దేంట్లో అయినా సైడ్ డిష్గా నంచుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఇక్కడ కలర్ వైట్గా కనిపించినా కానీ చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే మాడిపోయినట్టు అయిపోయి. చూసారు కదా బనానా చిప్స్ చేయడం ఎంత ఈజీయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ బాక్స్లో అయితే రాయటం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ అయితే చేయట్లేదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఛానల్లో, అవి కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.